పాస్మైలారం ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదని అధికారులు తెలిపారు. పైప్ లైన్లలో వేడి ఎక్కువ అవడంతో ఒత్తిడి జరిగి భారీ పేలుడు జరిగిందని అధికారులు చెప్పారు. పరిశ్రమలో మైక్రో సెల్యులస్ పౌడర్ తయారు చేసే క్రమంలో బాయిలర్ నుంచి వచ్చే వేడి గాలికి పైప్ లైన్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పేలుడు జరిగింది. పేలుడు తాకిడికి భవనం కుప్పకూలింది. అదే సమయంలో పరిశ్రమలోకి వస్తున్న ప్లాంట్ ఇన్ఛార్జిపై గోడ శిథిలాలు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. నాకేం కాదుగా ఇక్కడ కొంతమంది నేతలు కూడా పరామర్శకు రావడం జరిగింది. ఏంటి ఎలా జరిగిందనే విషయం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఆదర్శ్ రెడ్డి గారు, ఈ ప్రమాదం ఎలా జరిగిందని చెప్తున్నారు, లోపల మీరు వెళ్ళొచ్చారు కదా, ఎలా ఉంది పరిస్థితి? సిగాచి కెమికల్స్ మరి పొద్దున 9 గంటల ప్రాంతంలో లోపల రియాక్టర్ పేలింది అని చెప్పడం జరుగుతుంది. మరి మా స్థానిక నాయకులు చెప్పడం ప్రకారం 60 మంది ఉన్నారు. 60 మందిలో 20 మంది శిథిలాల కింద ఉండొచ్చు, 20 మంది దాకా చనిపోయారని చెప్తున్నారు. లోపల అధికారులు మాత్రం 30 మందే ఉన్నారు. 30 మందిలో 2 హాస్పిటల్కి పంపిస్తే చనిపోయారు. ఇంకో 4-5 క్యాజువాలిటీ ఉండొచ్చు. మిగతాదంతా కూడా మేము క్లియర్ చేస్తున్నాం. ఒక 10-15 మంది శిథిలాల కింద ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. సో మరి వాళ్ళైతే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మేము ఎవాక్యుయేట్ చేస్తున్నాము. సో దట్ అట్లీస్ట్ క్యాజువాలిటీస్ తగ్గే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఎలా జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అనడం ప్రకారం ఎలా జరిగింది అనే డెప్త్కి వాళ్ళు అనడం ప్రకారం 9 గంటలకు బస్సు దిగి కార్మికులు లోపలికి పోతుంటే పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. చాలా మటుకు బయట ఉన్నారు. బయట ఉండి చాలా క్యాజువాలిటీస్ తగ్గినాయి అన్నది వాళ్ళ మాట. అంటే తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, వీటిని కట్టడి చేసేందుకు మాత్రం ఎలాంటి చర్యలు ఉండడం లేదని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ మధ్య ప్రభుత్వం కూడా జనరల్గా ఏమైతుంటే ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి. అది ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ అని, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ అని, లేకపోతే ఫైర్ ఆఫీసర్, ఫైర్ సేఫ్టీ సిబ్బంది అని. మరి ఈ మధ్య ఈ ఘటనలు ఎక్కువ బొల్లారంలో కానీ, మొన్న రీసెంట్గా 1 మంత్ కింద బొల్లారంలో కూడా జరిగి 3 చనిపోవడం జరిగింది. సో ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మా తరఫు నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, కంపెనీలను ఎక్కువ చెక్ చేయండి. ముఖ్యంగా ఇట్లాంటి రియాక్టర్స్ ఇవన్నీ ఉన్న కంపెనీల్లో మరి వాళ్ళు సేఫ్టీ నామ్స్ పాటిస్తురా లేరా కంపల్సరీ మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. అధికారులు కానీ, దాంతోపాటు స్థానిక ఉన్న పొల్యూషన్ బోర్డు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటివి కాకుండా ముందే చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే ఈ ఘటనలు జరగడంలో అడావిడి చేస్తున్నారు, కొంత పరిహారం ఇచ్చి చేతులుపుకోండి. ఇప్పుడు ఇక్కడ యాజమాన్యం చెప్తున్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు? యాజమాన్యం ఇంకా షాక్లు ఉన్నాం మేము, అసలు ఎట్లయిందో తెలుస్తలేదని ఇప్పటిదాకానే ఉండిపోయినట్టు. ఇది యాక్చువల్లీ మా నాయకులు చెప్పడం ప్రకారం మొత్తం పాశమైలారంలో ఫస్ట్ కంపెనీ, ఇదే ఫస్ట్ కంపెనీ అంట. మరి అంత పాత కంపెనీ కాబట్టి మరి వాళ్ళ నామ్స్ ఎట్లున్నాయో, వీళ్ళు మెయింటెనెన్స్ ఎట్లుందో ఇవన్నీ ప్రకారం మరి అధికారులు కూడా ఏం చెప్తారో ఇంకొంతసేపు అయితే కానీ మనకు తెలియదండి దాని గురించి. థ్యాంక్ యూ. కొంతమంది నాయకులు లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి రావడం జరిగింది. వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఇంకా శిథిలాల కింద పెద్ద సంఖ్యలో మృతులు ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇప్పటివరకు 7 నుంచి 8 మంది గుర్తించారు. మిగతా వాళ్ళ పరిస్థితి మాత్రం ఆచూకీ తెలియలేదు. వాళ్ళ కుటుంబాలంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఘటన జరిగినప్పుడు అడావిడి చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో సహాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పి చెప్తున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రస్తుతం ఫ్యాక్టరీ వద్ద పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా సాధారణ ప్రజానికాన్ని ఇక్కడికి అనుమతించడం లేదు. కేవలం అధికారులు, రెస్క్యూ టీమ్స్ మాత్రమే ఇక్కడికి రావడం జరుగుతుంది. కొంతమంది లోపలికి వెళ్ళి ప్రజాప్రతినిధులు లోపలికి వెళ్ళి పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతుంది. అధికారులతో వాళ్ళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే భవనాలు కూడా సుమారు 1 నుంచి 2 భవనాలు పూర్తిగా నేలమట్టం అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నష్టం కూడా పెద్ద సంఖ్యలో ఉంది అని చెప్పి చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మృతుల సంఖ్య దాదాపుగా 20 వరకు వచ్చనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే గాయపడ్డ వారి సంఖ్య కూడా 40 మంది వరకు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది పెద్ద సంఘటనగా చెప్పవచ్చు. గత కొన్నేళ్ళుగా ఇంత పెద్ద సంఘటన, విషాద సంఘటన పారిశ్రామిక వాడ చోటు చేసుకోలేదు. ఈ పరిశ్రమ ముఖ్యంగా పాశమైలారం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసినప్పుడు ఈ ఏరియాలో మొదటి పరిశ్రమగా చెప్తున్నారు. గత 10 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ ఒక ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా జరగడం జరిగింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కావచ్చు, ప్రజలు కావచ్చు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నారాజ్తో పరశురామ్.